హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్య నగర్ లో ఒక 7 స్టోర్ బిల్డింగ్ సడన్ గా కొలాప్స్ అవ్వడం తీవ్ర కలకలం రేపింది. బిల్డింగ్ డెబ్రిస్ కింద చిక్కుకున్న వారిని గుర్తించి బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ మరియు అదర్ రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్స్ కొనసాగించాయి. ఈ ప్రమాదంలో 2 మృతదేహాలు రికవర్ అయ్యాయి. పక్కనే ఉన్న జయదర్శిని అపార్ట్మెంట్ లోని కొన్ని ఫ్లాట్స్ కూడా బిల్డింగ్ కొలాప్స్ ఇంపాక్ట్ తో డ్యామేజ్ అవ్వడంతో రెసిడెంట్స్ ని ప్రికాషనరీగా ఎవాక్యుయేట్ చేశారు. హైడ్రా కమిషనర్ ఇన్సిడెంట్ స్పాట్ ని ఇన్స్పెక్ట్ చేసి బిల్డింగ్ కొలాప్స్ కి కారణాలపై డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ కి ఆదేశించారు. ఈ ఇన్సిడెంట్ హైదరాబాద్ లో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్, స్ట్రక్చరల్ సేఫ్టీ మరియు బిల్డింగ్ పర్మిషన్స్ పై సీరియస్ క్వశ్చన్స్ ని రైజ్ చేస్తుంది. ఒక మల్టీ స్టోరీ బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు అడ్జసెంట్ బిల్డింగ్స్ కూడా డేంజర్ లో పడే పాసిబిలిటీ ఉండడంతో అథారిటీస్ స్ట్రక్చరల్ స్టెబిలిటీని ఇమీడియట్ గా అసెస్ చేయడం ఇంపార్టెంట్. రెస్క్యూ ఆపరేషన్స్ తో పాటు బిల్డింగ్ కొలాప్స్ కి ఎగ్జాక్ట్ టెక్నికల్ రీజన్ ఏంటి, కన్స్ట్రక్షన్ రూల్స్ ఫాలో అయ్యాయా, సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ జరిగాయా అనే పాయింట్స్ ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సి ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఇన్సిడెంట్ హైదరాబాద్ లో హై రైజ్ బిల్డింగ్ సేఫ్టీని అథారిటీస్ ఎంత స్ట్రిక్ట్ గా మానిటర్ చేయాలి అనే ఇష్యూని మళ్ళీ ముందుకు తీసుకొచ్చింది.